గత భాగంలో మన్మధుడిని కామేశ్వరి ఎలా పునర్జీవితుణ్ణి చేసిందో చూశాం కదా. ఇక మిగిలిన విషయాలను చూద్దాం. పునర్జీవితుడైన కాముడు అనంగుడు అంటే అంగములు లేనివాడయ్యాడు. ఛాయామాత్రంగానే రతీదేవికి కనిపించసాగాడు. మన్మథుడు పునర్జీవితుడవడంతో లోకాలలో సృష్టి కార్యం తిరిగి ప్రారంభమయ్యింది. సౌందర్య లహరిలోని 6వ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్తున్నారు: ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయోధన రథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. మన్మధుడు పూలతో చేసిన ధనస్సును చేబూని ఉంటాడు. తుమ్మెదల వరస ఆ ధనస్సుకి విల్లుత్రాడుగా మారింది. అతడికి 5 బాణాలే ఉన్నాయి. అవి కూడా పూలతో చేసినవి. అతడి మంత్రి వసంత ఋతువు. అతడి రథం మలయ మారుతం. అతడు అనంగుడు. అయినప్పటికీ ఓ హిమగిరిపుత్రి, మదనుడు లోకాలను జయించడానికి కారణం నీ కృపే అని శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్తుతించారు. మహాస్వచ్ఛంద తంత్రం ప్రకారం సదాశివుడు ఒక్కడే గురువుగాను శిష్యుడిగాను వ్యవహరిస్తూ, ఒకరు ప్రశ్నిస్తూ మరొకరు సమాధానమిస్తూ తంత్రముల నెల్లను వెల్లడించెను. అంటే ఆ సదాశివుడు తనలోని ప్రకాశాంశమును విమర్శాంశమును విభజించుకొని ఒక అంశముచే గురుత్వమును మరొక అంశముచే శిష్యత్వమును పొందాడు. హర అంటే ఆత్మస్వరూపమును ఆవహించిన వారికి అని, నేతృ అంటే నాయకుడు అని, అగ్ని అంటే మూల జ్ఞానముచే అని, సందగ్ధ అంటే పూర్తిగా దహించబడిన అని, కామ అంటే జీవత్వమును పొందిన కామేశ్వరునకు అని, సంజీవన అంటే మరల సస్వరూపమును పొందుటకైనా అని, ఔషధి అంటే మూలిక వంటిది మూల జ్ఞానం అని అర్థం. అంటే అగ్ని ఎలా అయితే తాను స్పృశించిన వస్తువును దగ్ధం చేస్తుందో అలాగే మూల జ్ఞానము ఆత్మస్వరూపమును ఆవహించిన అజ్ఞానమును దగ్ధం చేయును. అందుకే మూల జ్ఞానమును అగ్నితో పోల్చారు. భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 19వ శ్లోకం ఇలా చెప్తోంది: యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అగ్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఈ అజ్ఞానమే అనుబంధం, కోరిక మరియు అహంకారానికి మూల కారణం. భౌతిక సుఖాల కోసం ఎటువంటి స్వార్థపూరిత కోరికలు లేకుండా ప్రవర్తించేవారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శక్తి ద్వారా తమ చర్యల యొక్క ప్రభావాలను నాశనం చేసేవారిని ఋషులు జ్ఞానులు అని పిలుస్తారు. గురువుగా శివుడిని ఆశ్రయిస్తే దేహమే నేను అనే అజ్ఞానాన్ని తన జ్ఞానాగ్నితో దగ్ధం చేస్తాడు. అప్పుడు గురుమూర్తి అయిన అమ్మవారు శాంభవీ దేహాన్ని సాధకులకు ప్రసాదిస్తారు. అంటే శివైక్య స్థితి అనే జ్ఞానాన్ని పొందడానికి అమ్మవారు ప్రజ్ఞనిస్తారు. ఈ విషయాన్ని మనము లోగడ చాలాసార్లు చెప్పుకున్నాం. అమ్మవారు ప్రసాదించే ప్రజ్ఞని సంజీవని అని అంటారు. హర నేత్రాగ్ని సందగ్ధ
అంటే అజ్ఞానాన్ని శివుడు దగ్ధం చేయడమైతే, కామ సంజీవనౌషధి అంటే మోక్షాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు అని అర్థం. భండాసుర వధ అంటే దేహమే నేను అనే అజ్ఞానము తొలగుట. సంజీవనౌషధి అంటే శివైక్య స్థితికి చేరుట అని అర్థం. ఇది శ్రీవిద్య ఉపాసన యొక్క ఫలితము. ఇంతవరకు అమ్మవారి స్థూల రూప వర్ణన అంటే రూప వైభవము, అలాగే లీలా వైభవము కూడా చెప్పుకున్నాం. ఇక సూక్ష్మ రూపాన్ని వర్ణించే మంత్ర వైభవమును చెప్పుకుందాం. దేహాన్ని 3 రకాలుగా విభజించారు అని ఇదివరకే చెప్పుకున్నాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరము. చర్మము, మాంసము, రక్తము, మలమూత్రాలు మొదలగు వాటితో కూడినదే స్థూల శరీరము. పంచభూతాలచే ఏర్పడి పూర్వజన్మ కర్మ ఫలితమును అనుభవిస్తుంది. తన అనుభవాలను జాగృత అవస్థలోనే స్థూల శరీరం అనుభవిస్తుంది. జీవాత్మకి ఆవాసమై ఉంటుంది. సూక్ష్మ మరియు కారణ శరీరాల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.